జటాధర సుధీర్ బాబు హీరోగా, బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి హీరోయిన్గా సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ జటాధర మూవీ ఎలా ఉందో కాబట్టి వీడియో మీకు ఎక్కడ నచ్చినా వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా మూవీ యొక్క బేసిక్ స్టోరీ లైన్ చూసుకుంటే, శివ అలియాస్ సుధీర్ బాబు పగటిపూట ఒక కార్పొరేట్ ఉద్యోగి, కానీ రాత్రులు మాత్రం దెయ్యాల వేటగాడు. అతనికి దెయ్యాలంటే నమ్మకం లేదు, అవి మనిషి మైండ్ క్రియేషన్స్ అని అనుకుంటాడు. కానీ తరచుగా ఒకే పీడకలతో బాధపడుతూ ఉంటాడు. అదే కలలో ఒక రహస్యమైన రూపమైతే కనిపిస్తుంది, ధనపిశాచి రూపంలో అయితే కనిపిస్తుంది. ఆ ధనపిశాచి శివ కలలో ఎందుకు కనిపిస్తుంది, మరి శివ జీవితం ఎలా మారిందనేది మూవీ చూసే తెలుసుకోవాలి. ఇక మూవీలో ప్లస్ పాయింట్స్: సుధీర్ బాబు ఫిజికల్గా, ఎమోషనల్గా తన రోల్ కోసం సుధీర్ గారు అయితే నిజంగానే కష్టపడ్డారు. అతని స్క్రీన్ ప్రెజెన్స్, ఇంటెన్సిటీ ఇవన్నీ బాగున్నాయి. ధనపిశాచిగా చేసిన సోనాక్షి గారు కూడా బాగానే చేశారు. శుభలేఖర్ సుధాకర్ గారి పాత్ర చిన్నదే అయినా తన అనుభవంతో సినిమాకైతే ఒక వెయిట్ అయితే ఇచ్చారు. మూవీలో స్టోరీ మాత్రం నిజంగానే కొత్తది. సూపర్ న్యాచురల్తో పాటు మైథలాజికల్ టచ్ జోడించడం అనేది మంచి ప్రయత్నం అనే చెప్పాలి. ఇక మూవీలో మైనస్ పాయింట్స్: మూవీలో ఎంత మంచి కాన్సెప్ట్ ఉన్నా కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం బలహీనంగా అయితే ఉంది. మొదటి హాఫ్ అయితే చాలా స్లోగా అయితే సాగుతుంది. కొన్ని సీన్స్ అయితే అసలు కనెక్ట్ అయితే కావు. లవ్ ట్రాక్, ఐటమ్ సాంగ్ లాంటివి మూవీ స్టోరీ ఫ్లోని పూర్తిగా డిస్టర్బ్ అయితే చేశాయి. మూవీలో స్క్రీన్ ప్లే అయితే సింపుల్గా అయితే ఉంది. సెకండ్ హాఫ్లో కొంత ఇంప్రూవ్ అవుతుందేమో అనిపిస్తుంది, కానీ వెంటనే రొటీన్ ట్రీట్మెంట్కి అయితే వెళ్ళిపోయింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా కాస్త ఫోర్స్డ్గా అయితే అనిపిస్తుంది. క్లైమాక్స్ మాత్రం తడబడినట్టు అయితే ఉంది. ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో అర్థం కాకుండానే సడన్గా అయితే ముగుస్తుంది. అది కాక విఎఫ్ఎక్స్ చాలా వీక్గా అయితే ఉన్నాయి. ఈ మూవీ ఫ్యామిలీతో అయితే హ్యాపీగా చూడవచ్చు. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే లోగా అయితే అనిపించాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అసలు ఎక్కడ ఇంపాక్ట్ అవ్వలేదనే చెప్పాలి. సో ఫైనల్గా జటాధర మూవీ మంచి కాన్సెప్ట్తో వచ్చిన అనుసంధానం లేని థ్రిల్లర్ అని చెప్పాలి. మూవీ నాకైతే నచ్చలేదు. మీలో ఎవరైనా మూవీ చూసి ఉంటే మీకు మూవీ ఎలా అనిపించిందో మాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. మీకు మా రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.